హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరైతే నన్ను కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, వాటి కోసం ఇప్పుడు నేను మీకు రిప్లై అంటే నా జర్నీ సింగపూర్ వరకు మొత్తం కంప్లీట్గా వీడియో తీసి అప్లోడ్ చేయమని చెప్పారు. అది తీయడానికి నాకైతే ఒక మంచి లైక్ ఒక స్పెషల్ డే రావాలండి. నేను ఎలా వచ్చాను, ఏంటి, ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనేది మొత్తం క్లియర్గా నేనైతే అది చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో. అండ్ మేబీ దానికి కొంచెం టైం పట్టొచ్చు. నేను అనుకున్నది రీచ్ అయ్యేసరికి అప్పుడు నేనైతే ఆ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఆల్రెడీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను రూల్స్ ఏంటిది, ఇక్కడ సింగపూర్కు రావడానికి ప్రాసెస్ ఏంటని చెప్పి. ఇంకొకరు కూడా మళ్ళీ కామెంట్ చేశారు వీడియో తీయమని. ఆల్రెడీ వీడియో తీసానండి, ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియో చూసి ఒకవేళ అందులో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, దానికోసం నేనైతే వీడియో తీస్తాను. అండ్ మెడికల్ కోడింగ్ అన్నారు కదా, సీరియస్గా నాకైతే మెడికల్ కోడింగ్ గురించి ఏ ఐడియా లేదండి. ఇక్కడైతే సింగపూర్కి ఎలా రావాలి ఏంటి అనేది చెప్పి, ఒకవేళ మీకు సింగపూర్ రావాలని ఇంట్రెస్ట్ మెడికల్ కోడింగ్లో ఉంటే నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, లింక్డ్ఇన్ యాప్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని అందులో అప్లోడ్ చేయండి. అండ్ ఇది ఒక మీకే కాకుండా ఇంకొకరు కూడా అడిగారు కదా, డిగ్రీ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి. అండ్ వీళ్ళందరి కోసం నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ మెడికల్ కోడింగ్ వాళ్ళు కానీ, లేకపోతే రెస్పిరేటరీ థెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, ఫార్మసీ వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటి అంటే సింగపూర్లో ఒక ప్రాపర్ ఏజెన్సీ అనేది లేదు. వీళ్ళందరూ రావడానికి ఒక్కటే మార్గం ఏంటి అంటే, కొన్ని జాబ్స్ పోర్టల్ కానీ, అండ్ ఇది లింక్డ్ఇన్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళి మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేస్తూ డైలీ మీ ప్రొఫైల్ని మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అందులో ఆల్ ద కంట్రీ హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒకవేళ వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చితే వాళ్ళు మీకు పర్సనల్ టెక్స్ట్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వైజ్ అండి. అండ్ అది సింగపూర్ రావడానికే కానీ వేరే కంట్రీకి వెళ్ళడానికి కానీ ఇదైతే యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నార్మల్గా డిగ్రీ చేసిన వాళ్ళు, మన ఇండియాలో నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు సింగపూర్ రావాలి అంటే అది కొంచెం అయితే కష్టం అండి. ఎందుకంటే ప్రొఫెషనల్గా డిగ్రీ చేసిన వాళ్ళనే ఇక్కడ తీసుకోవడానికి అండ్ చాలా క్రైటీరియా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఏంటి అని అంటే, సింగపూర్ రావాలి అంటే దానికి ప్రాసెస్ అయితే కాంట్రాక్ట్ బేస్లో కానీ, లేకపోతే వెల్డింగ్ వర్క్లో కానీ, అండ్ కార్ డ్రైవర్గా కానీ, ఆర్ డ్రైవర్ ఏదైనా కానీ, లేదు అని అంటే జస్ట్ మామూలుగా ఇంకా షిప్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇలాంటి దాంట్లో ఈ నార్మల్ డిగ్రీ వాళ్ళని తీసుకుంటున్నారు అన్న విషయం అయితే నాకు అర్థమైంది. బట్ దాని గురించి అయితే నేను ఇంకా క్లియర్గా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకేంటి అని అంటే, రిమైనింగ్ ఏవైతే మీరు అడిగారు కదా, హాస్టల్ అమౌంట్ ఎంత ఉంటుంది అని అంటే, ఇంత నేను పర్టికులర్గా అయితే చెప్పలేను. ఎందుకనంటే ఇక్కడ షేరింగ్ రూమ్స్ ఉంటుంది, సింగిల్ రూమ్ ఉంటుంది, అండ్ షేరింగ్లో డబుల్ షేరింగ్ ఉంటుంది, త్రిబుల్ షేరింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంత ఉంటుంది. ర్యాండమ్గా చెప్పాలి అంటే సింగిల్గా తీసుకున్న వాళ్ళకి 900 అబోవ్ సింగపూర్ డాలర్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు త్రిబుల్ షేరింగ్ చేసుకున్న వాళ్ళకి పియూబీ అవన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 550 అలా ఉంటుంది. సో మన దగ్గర కదా ఇప్పుడు హైటెక్ సిటీ అంటే రూమ్ రెంట్ ఎలా ఎక్కువ ఉంటుందో, ఇక్కడ కూడా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కలాగా ఛార్జెస్ అనేది చేస్తారు. అందుకని నేను క్లియర్గా ఇంత అని చెప్పలేను. అండ్ ఇదైతే ర్యాండమ్గా ఉంటుంది. ఇంకా ఏంటి అని అంటే, సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు నేను మీకు వీడియో తీయడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను సింగపూర్ వచ్చేటప్పుడు రావాలన్న థాట్ వచ్చినప్పుడు అండ్ ఇవన్నిటికీ ఇన్ఫర్మేషన్ అనేది రాక ఎంత సఫర్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. అండ్ నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండి కూడా వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు నర్సింగ్ హోమ్ సైడ్లో ఉన్నారు, నేను హాస్పిటల్కి సెలెక్ట్ అయ్యాను. పాపం వాళ్ళకు కూడా అంత ఇన్ఫర్మేషన్ తెలియదు, అయినా కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. నేను అనే దాన్ని ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ వర్క్ చేస్తున్నానంటే వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో నేను మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్గా జెన్యున్గా నేను ఎలాంటి ప్రాబ్లం నుండి ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చానో అది మీకు నేను చెప్తున్నాను. అండ్ మీకు ఒకవేళ ఇష్టమైతే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం లేకపోయినా కూడా చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.